మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ట్రక్ పార్సళ్ల పేరుతో నకిలీ పోలీసుల ఫోన్ కాల్స్. జరా జాగ్రత్త. ఉగ్రవాదులతో సంబంధాలున్నాయంటూ కాల్స్. స్లీపర్ సెల్ నుంచి ప్రాణహాని అంటూ బెదిరింపులు. ఐఐటి పిహెచ్డి స్కాలర్లకు 30 లక్షల కుచ్చుటోపీ. హలో, మేము ముంబై క్రైమ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాం. మీ పేరుతో ఫిడెక్స్లో ఒక పార్సల్ బుక్ అయింది. అందులో నకిలీ పాస్పోర్ట్లు, డ్రగ్స్ ఉన్నాయి. అంతేకాదు, మీకు ఉగ్రవాద మాస్టర్ మైండ్ అయిన అహ్మద్తో పలు బ్యాంకుల్లో జాయింట్ అకౌంట్స్ ఉన్నాయి. మీరు తీవ్రమైన కేసులో ఇరుక్కున్నారు అంటూ నకిలీ పోలీసుల పేరుతో సైబర్ నేరగాళ్లు ఫోన్ కాల్స్ చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. పార్సల్లో డ్రగ్స్, తీవ్రవాదులతో బ్యాంక్ లావాదేవీలు చేశారంటూ భయభ్రాంతులకు గురి చేస్తూ కోట్లల్లో కుచ్చుటోపీ పెడుతున్నారు. ఏ మాత్రం అనుమానం రాకుండా అచ్చం పోలీసులాగానే బిల్డప్ ఇస్తూ తమ ఐడి కార్డులను, ఎఫ్ఐఆర్ కాపీలను పంపిస్తూ మోసాలకు తెగబడుతున్నారు. తాజాగా ఐఐటి హైదరాబాద్ పిహెచ్డి స్కాలర్లకి ఫోన్ కాల్ చేసి అక్షరాల 30 లక్షలను దోచేశారు. తమ ఉగ్రవాదాలతో కలిసి జాయింట్ అకౌంట్ తీశారని, అందులో అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని చెప్పారు. తన ల్యాప్టాప్ను, ఫోన్ను ఉగ్రవాదులు హ్యాక్ చేశారని బయటపెట్టారు. ఉగ్రవాద స్లీపర్ సెల్స్తో తన కుటుంబానికి ప్రాణహాని ఉందని హౌస్ అరెస్ట్ చేస్తామంటూ చెప్పి 6 రోజుల పాటు ఇంట్లో నుంచి బయటకు రాకుండా చేశారు. ఈ కేసులతో తనకేం సంబంధం లేదని చెప్పినా వినకుండా భయభ్రాంతులకు గురి చేశారు. జాయింట్ అకౌంట్లో అనుమానాస్పద లావాదేవీలున్నాయని, వాటిని పరిశీలించాలని మాయమాటలు చెప్పారు. తన కుటుంబ సభ్యులు పొదుపు చేసుకున్న 31 లక్షలను తమ బ్యాంక్ ఖాతాలలో బదిలీ చేయించుకున్నారు. లావాదేవీలు సక్రమంగా ఉంటే ఆ నగదు తిరిగి ఇచ్చేస్తామని నమ్మించారు. తర్వాత వారు స్పందించలేదు. చివరికి మోసపోయానని గుర్తించిన ఆ ఐఐటి పిహెచ్డి స్కాలర్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. నన్ను వ్యక్తిగతంగా కలిసి మోసం చేశారని వాపోయారు. ఇలాంటి నేరాలపై అప్రమత్తంగా ఉండాల్సిన ఉన్నత విద్యావంతులే మోసాలకు గురి కావడం బాధాకరం. అజ్ఞాత వ్యక్తుల నుంచి డ్రగ్స్ పార్సళ్ల పేరుతో ఫోన్ కాల్స్ కానీ ఐవీఆర్ కాల్స్ వస్తే వాటికి అసలు స్పందించవద్దు. వాటికి ఎలాంటి వ్యక్తిగత వివరాలు ఇవ్వద్దు. డ్రగ్స్ కేసు అని, ఉగ్రవాదులతో సంబంధాలని బెదిరించగానే భయపడి డబ్బులు బదిలీ చేయొద్దు. మీరు ఒకవేళ మోసానికి గురైతే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 ఫోన్కి చేయండి, లేదా స్థానిక పోలీస్ స్టేషన్కు సంప్రదించి ఫిర్యాదు చేయండి.